తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మైలార్దేవపల్లి మధుబన్ కాలనీ ఏటీఎం చోరీ యత్నం కేసు కీలక మలుపు తిరిగింది. ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మధుబన్ కాలనీ ఏటీఎం చోరీ కేసులో తాజాగా బయటపడిన అంశాలేంటి? అయితే ఈ రోజు ఉదయం ఆ ఏటీఎం ని మైలార్దేవపల్లిలోని మధుబన్ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం ని అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏటీఎం తగలబడిపోయిందని చెప్పేసి సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి బ్యాంక్ అధికారులు పోలీసులు కూడా పరిశీలించారు. అయితే దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన సమయంలో అక్కడ ఇద్దరు వచ్చారు, కారులో వచ్చినట్టు వాళ్ళుగా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా శనివారం రాత్రి అంటే ఆదివారం తెల్లవారుజామున మహేశ్వరం లిమిట్స్ లో ఉన్నటువంటి రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీ చేసినటువంటి గ్యాంగే దానికి దీనికి దాదాపు అర్ధగంట మాత్రమే గ్యాప్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆ గ్యాంగే సీసీటీవీ ఫుటేజ్ లో ఇక్కడ కనిపించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరి కోసం మన రాచకొండ పోలీసులు 8 బృందాలు, దాంతో పాటుగా సైబరాబాద్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇద్దరు ఒకటే అంటే వాళ్ళు అక్కడి నుంచి చోరీ చేసి ముంబై వైపు పారిపోతుండగా మధ్యలో ఉన్నటువంటి మైలార్దేవపల్లి ఎస్బీఐ ఏటీఎం ని ధ్వంసం చేసే టైంలో గ్యాస్ కట్టల ద్వారా కట్ చేసేటువంటి టైంలో ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఏటీఎం దగ్గర మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడి నుంచి భయంతో అక్కడ కారులో గ్యాస్ కట్టలన్నీ కారులో వేసుకుని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా ముంబై వైపు పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ 2 చోరీలు చేసింది హర్యానాకు చెందినటువంటి మేవత్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి కొన్ని కేసులు కావచ్చు, గతంలో జరిగినటువంటి కొన్ని ఏటీఎం చోరీలను బేస్ చేసుకుని ఇలా నేర ప్రవృత్తి అంటే వీళ్ళ నేరం చేసేటువంటి స్టైల్ ని పోలీసులు అర్థం చేసుకుని వీళ్ళు హర్యానా మేవత్ గ్యాంగ్ గా గుర్తించారు. వాళ్ళు వాడినటువంటి గ్యాస్ కట్టలు కూడా పాతకాలం నాటి గ్యాస్ కట్టలుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా ఆ సామాగ్రిని అంతా కారులో వేసుకొని ప్రత్యేకంగా ఏటీఎంలను ఎస్బీఐ ఏటీఎం సరైన భద్రతా వ్యవస్థ లేకుండా, అల్లారం వ్యవస్థ లేకుండా ఉన్నటువంటి ఏటీఎంలే టార్గెట్ చేసుకుని ఈ చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో చాలా కూడా పోలీసులు వాళ్ళ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. ఏటీఎంలకు సరైనటువంటి భద్రత వ్యవస్థ, అలారం వ్యవస్థ పెట్టుకోమని చెప్పారు. కానీ ఈ ఎస్బీఐ సంబంధించిన కొన్ని పాతకాలపు ఏటీఎంలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని అలారం వ్యవస్థ లేదు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నటువంటి స్విచ్ కి, ముంబైలో ఉన్నటువంటి స్విచ్ కి కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ ఏదైనా అలజడి జరిగి ఉంటే వెంటనే స్థానిక పోలీసులకి అలారం రావడమో, లేకపోతే అక్కడ అలారం అవ్వడమో, స్థానిక పోలీసులకి సమాచారం రావడమో జరగాలి. సో వీటన్నింటి జరగలేదు కాబట్టి కేవలం వాళ్ళు ఏటీఎం సెంటర్లు ఎక్కడున్నాయి గూగుల్లో వెతుక్కొని మరి వాటిని మాత్రమే చోరీలు చేసినట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళని పట్టుకోవడానికి గతంలో కూడా చాలా హైదరాబాద్ లిమిట్ లో చాలా చోరీలు చేశారు. వీళ్ళని పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో అక్కడ మేవత్ సమీపంలో ఉన్నటువంటి ఒక నదిలో దూకి వీరు పారిపోవడం, పోలీసులు అక్కడికి రీచ్ అవ్వలేకపోవడం, స్థానిక పోలీసులు సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ గ్యాంగ్ ఇంతవరకు కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. కొన్ని వేరే రాష్ట్రాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ప్రస్తుతం అయితే వీళ్ళ కోసం 8 బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా బోర్డర్స్ లో 8 బృందాలు, సైబరాబాద్ పోలీసులు మరొక టెక్నికల్ బృందం కూడా వీళ్ళ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ చోరీకి పాల్పడిన 2 వ్యక్తులు గ్యాస్ కట్టలు తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 2 చోరీలు చేయడానికి అంటే ఈ మైలార్దేవపల్లి చోరీ యత్నం, దాంతోపాటు మహేశ్వరంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి 13 లక్షల రూపాయల డబ్బులు ఎత్తుకుపోయినటువంటి ఘటనలో ఈ 2 చోరీలు చేసింది ఒకటే మూట, ఆ ఇద్దరే చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. షాహీన్. ధన్యవాదాలు నాగార్జున.